తిరుపతి చిత్తూరు జిల్లాలోని ఎంపీపీ ఎన్నికలు సజావుగా సాగాయి. తిరుపతి, తవణంపల్లి ఎంపీపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో ఎంపీపీ ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. శ్రీనివాసులు నివాసంలో ఎంపీటీసీలు ఉన్నట్లు గుర్తించిన టీడీపీ నేతలు ఆ ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు రావడంతో గందరగోళ పరిస్థితి సద్దుమణిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎంపీపీ ఎన్నికలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఈ ఎంపీపీకి సంబంధించినటువంటి ఎన్నికలైతే జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి రెండు జిల్లాల వ్యాప్తంగా కూడా ఒకవైపు చిత్తూరు, మరోవైపు తిరుపతి జిల్లాలకు సంబంధించి అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క ఎన్నికలు జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం తిరుపతికి సంబంధించినటువంటి ఎంఆర్పల్లి ఆ యొక్క ఎంపీపీ కార్యాలయం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఒకవైపు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు కావచ్చు, మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు కావచ్చు. అంటే మొత్తం మీద కూడా ఈ యొక్క ఎలక్షన్లో ఇక్కడ పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ ఈ యొక్క ఎలక్షన్స్కి దూరంగా ఉండేటట్లు కూడా మనకు తేటతెల్లమవుతుంది. కేవలం వైసీపీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా తమ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకొని పూర్తిగా ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తే ఈ యొక్క ఎంపీపీని కూడా కైవసం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే వైసీపీకి మద్దతుగా మనం చూసుకున్నట్టయితే 33 మంది, టీడీపీకి మద్దతుగా 3 ఎంపీటీసీలు మటుకే ఉన్నారు. ఈ యొక్క ఎన్నిక కూడా పూర్తి కావాల్సి వస్తుంది. వైసీపీకి సంబంధించి పూర్తి మెజార్టీతో ఉన్నటువంటి తిరుపతి రూరల్ ఎంపీపీ దక్కించి కైవసం చేసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అంటే ఈ యొక్క ఎంపీపీకి సంబంధించినటువంటి పేరూరు పంచాయతీకి చెందిన మూలం చంద్రమోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క బరిలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అతనికి ఈ యొక్క ఎంపీపీ స్థానం దక్కినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే చిత్తూరు జిల్లా కుప్పానికి మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క రామకుప్పం ఎంపీపీ ఎలక్షన్స్ కూడా జరిగాయి. ఈ ఎంపీపీకి సంబంధించిన ఎలక్షన్ల కారణంగా కూడా ఎంపీటీసీలను వీకోటకు తరలించారు. అక్కడ ఉన్నటువంటి ఎంపీపీలు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించడం జరిగింది. ఈ యొక్క జెడ్పీ చైర్మన్ శ్రీనివాసుల నివాసంలో కూడా ఎంపీటీసీలు ఉన్నట్టు కూడా పూర్తిగా ఆ యొక్క టీడీపీ శ్రేణులు అయితే తెలుసుకున్నారు. అక్కడికి భారీగా యొక్క టీడీపీ శ్రేణులు నేతలు చేరుకోవడం జరిగింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కూడా వెంటనే వీకోటలో ఉన్నటువంటి జడ్పీటీసీ శ్రీనివాసులు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఇంటికి కూడా చేరుకోవడం జరిగింది. భారీ బందోబస్తు నడుమ ఎంపీటీసీలను అదేవిధంగా రామకుప్పానికి తరలించి అక్కడ ఈ యొక్క పోలింగ్ సజావుగా నిర్వహించేటువంటి పనులైతే చేపట్టారు. ఎంపీటీసీలు టీడీపీ శ్రేణులను అడ్డుకునేటడంతో కూడా కాస్త ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎంపీటీసీలను వీకోట ఎమ్మెల్సీ భరత్ వెంకటేగౌడ ఇంటికి కూడా తరలించారని టీడీపీ శ్రేణులు పూర్తిగా కూడా ఈ యొక్క ఆరోపించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రామకుప్పం మండలం ఎంపీటీసీలు మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే 18 మంది ఉంటారు. వైసీపీ తరపున ఎంపీటీసీలు 8 మంది, అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి 7 మంది ఉన్నారు. 2 ఎంపీటీసీల కోసం కూడా టీడీపీ శ్రేణులు పూర్తిగా కూడా పోటాపోటీ పడేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరొక కోణంలో మనం చూసుకున్నట్టయితే చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గం పగడ్బందీగా కూడా ఈ యొక్క తవణంపల్లికి సంబంధించినటువంటి ఎంపీపీ ఎన్నికలైతే జరిగాయి. 11 గంటలకు ఎంపీపీకి సంబంధించినటువంటి ఎంపీపీని ఎన్నుకోవడానికి ఎంపీటీసీ సభ్యులందరూ కూడా గతంలో ఉన్నటువంటి గోవిందరెడ్డిపల్లికి చెందినటువంటి ఎంపీటీసీ సభ్యురాలు గీత రాజీనామా కూడా చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ 22 నుంచి కూడా మల్లికుంటకు చెందినటువంటి ఎంపీసీ. అంటే పూర్తిగా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి ఎంపీపీకి సంబంధించినటువంటి ఏకగ్రీవం వైఎస్ఆర్సీపీ పట్టం కట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా ఎక్కువ కేవలం 1 సంవత్సరం మట్టుకే ఈ యొక్క పదవి, అంటే ఈ యొక్క ఎంపీపీకి సంబంధించినట్టు పదవి ఉంటుంది. కాబట్టి దీని నేపథ్యంలో కూడా మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో మనము ఇక్కడికి సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీపీనే పూర్తిగా కూడా ఎన్నుకున్నట్టు మనకు తెలుస్తుంది. తిరుపతిలో ఇప్పటికే కూడా ఆ ఎంపిక అయితే పూర్తయింది. ఈ ఎంపిక నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే పేరూరుకు సంబంధించినటువంటి చంద్రమోహన్ రెడ్డిని పూర్తిగా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలుస్తుంది. టీడీపీ పూర్తిగా కూడా ఈ యొక్క తిరుపతి రూరల్ మండలం ఏదైతే ఉందో ఈ ఎన్నికల్లోనే పోటీ చేయనట్టుగా తేటతెల్లమవుతుంది. కుప్పం వైపు మనం చూసుకున్నట్టయితే టోటల్గా ఉన్నటువంటి 18 మందిలో కూడా ఎక్కువ మెజార్టీ వైసీపీ పక్క ఉంది. ఆ వైసీపీ పక్క నుంచి ఉన్నటువంటి వ్యక్తిని టీడీపీకి తీసుకునేటువంటి వ్యవహారం అయితే ఒకటి నడుస్తూ ఉంది. మరికొద్దిసేపు
కాసేపట్లో ఆ యొక్క ఎన్నిక కూడా తేటతెల్లం కానుంది. మరొక వైపు ఆ యొక్క చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలంలో మనం చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా వైసీపీ యొక్క ఎంపీపీకి సంబంధించిన అభ్యర్థి ఆ యొక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నట్టు జరిగింది. పూర్తిగా చూసుకున్నట్టయితే ఎక్కువ మోతాదులో కూడా రెండు జిల్లాల వ్యాప్తంగా చిత్తూరు తిరుపతి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క ఎంపీపీ స్థానాలను దక్కించుకుని ముందంజలో వెళ్తూ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. కెమెరామెన్ సుబ్బుతో జేజీరామ్, హెచ్ఎం టీవీ, తిరుపతి.